హల్లెలూయా. అప్పుడు మనము బాప్తిజం పొందుకొని క్రీస్తు నామాన్ని అంగీకరించి బాప్తిజం పొందుకొని నూతన సృష్టిగా మనం మార్చబడితే, క్రీస్తు నామంలోనికి మనం మార్చబడితే, క్రీస్తు స్వరూపంలోనికి మనం మార్చబడితే, అప్పుడు నూతన సృష్టిగా మనం మార్చబడతాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, మన పాత స్థితి ఎలా ఉందంట? మోసపరిచేటువంటి స్థితిగా ఉంది. ఇంకెలా ఉన్నదంట? నానా విధములైన దురాశలకును. దురాశ ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే కనుక, దురాశ మనల్ని మరణానికి తీసుకెళ్తారు. ఈ కాలంలోనే చాలా మంది కుర్రలు ఏం చేస్తున్నారంటే, గంజాయి వ్యాపారాలు చేసేటువంటి స్థితి మనం ఎన్నో చూస్తూ ఉన్నాము. ఏదో చిన్న వ్యాపారం చేశాం కదా, అందులో లాభం వచ్చింది కదా అని చెప్పేసి అనుకొని ఇంకా దురాశకి వెళ్ళిపోయి ఇంకా పెద్ద పెద్ద లోన్లు తొలగించే టైంలో ఏమవుతుంది? అది ఎవరో ఒక పోలీసు వాళ్ళు వెంటనే పట్టుకొని వాళ్ళని ఏం చేస్తున్నారు? స్టేషన్ వేసేస్తున్నారు. వాళ్ళు దురాశకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది? నాశనం కొని తెచ్చుకున్నారు అన్నట్టు కదా. కొంతమంది మంచి మంచి వ్యాపారాలు చేస్తారు. మంచి వ్యాపారం చేసేటప్పుడు మంచిగా వాళ్ళు చక్కగా న్యాయంగా చేస్తూ ఉంటారు. ఇందులో ఎంతో ధనం వస్తుంది కదా, ఇందులో ఇంకో కొంచెం కల్తీ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కల్తీ వ్యాపారం చేయడం మొదలెడతారు. మంచిగా చేసినంత వరకు వాడు మంచిగానే ఉంటాడు. కానీ కల్తీ వ్యాపారం చేయడం మొదలెట్టినంటే వేసిపోయాడ వెళ్ళి ఆయన వెంటనే పట్టుకొని ఆ యొక్క వ్యాపారం మొత్తాన్ని సీల్ చేసేస్తారు. ఇప్పుడు ఏమైంది? నాశనం అయిపోయాడు మొత్తానికి. అందుకే ఏం చేసిన న్యాయంగా చేయాలి. అలాగే గంజి వ్యాపారం చేయమని కాదండి, అది ఉదాహరణ మాత్రం చెప్పారు. అది తప్పుడు వ్యాపారం అలాంటి అసలు చేయకూడదు. అయితే నీవు చేసేటువంటి మంచి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం న్యాయముగా చేయాలి. ఎవరికైనా మాట ఇచ్చామంటే న్యాయమైనటువంటి మనం ఆ మాట మీద నిలబడే వారుగా ఉండాలి. అంతేకాకుండా ఇంకేంటి? భోగములకు దాసులమునై ఉండి భోగాలకు వెళ్ళిపోతున్నారు. ఒకరు మించిన వాళ్ళు ఒకరు 10 రూపాయలు సంపాదిస్తే నేను 20 సంపాదించాలా. ఒకడు ఎలాగంటే ఒకరు చిన్న ఉంగరం అంటే ఒక పెద్ద సైజు కొనాలి, ఒకరు సైజు కొంటే ఒక హారం కొనాలి, ఒకరు హారం కొంటే ఒకరు వడ్డానం కొనాలి, ఒకరు వడ్డానం కొంటే ఒకరు 7 వారాల నగలు కొనాలి అనేటువంటి దురాశలకు వెళ్ళిపోతున్నారు. దానివల్ల నష్టమే వస్తుంది తప్ప లాభం ఏమాత్రమును రాదు. అయితే నీవు కొనుక్కున్నటువంటి ఈ నగలు కానీ బంగారం కానీ ఏదైతే దేని బట్టి నువ్వు గర్విస్తున్నావో అవి ఏవి కూడా నేను నిత్య జీవానికి తీసుకువెళ్ళవు, నూతన సృష్టిగా మార్చవు. కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ ముందుకు వెళ్తాను చూడండి. అంతేకాకుండా ఇంకా చాలా ఉన్నాయి. దుష్టత్వమును అసూయను కాలము గడపచ్చు, అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు. చూడండి, అసూయ ఎప్పుడైతే మనలోనికి వస్తుందో ఒకరికొకరు ద్వేషాలు పెరిగిపోతున్నాయి. చూడండి, మీకు నేను బైబిల్ గ్రంథం నుంచి ఇద్దరిని తెలియజేస్తాను. ఆదాము అవ్వలు ఆ యొక్క ఏదైనా వనం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత దేవుడు వారికి సంతానాన్ని ఇచ్చాడు. సంతానాన్ని ఇచ్చిన తర్వాత వారికి 2 కుమారులు పుట్టారు. ఎవరు వాళ్ళిద్దరు అంటే కనుక? కయీను, హేబేలు. ఎవరు? మరలాడితే నేను చెప్పాలా? కయీను, హేబేలు. అయితే వీరిద్దరూ కూడా ఏం చేయడం మొదలు పెట్టారు అంటే కనుక వారికి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు. కయీను ఏమో పొలాలు పండిస్తూ ఉండేవాడు, హేబేలు ఏమో గొర్రెల్ని మేపుతూ ఉండేవాడు. అయితే వీరిద్దరూ కూడా నెల అయ్యేసరికి దేవుడి మందిరంలోనికి వచ్చి ఆ యొక్క వారు పండినటువంటి పంటలోని శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి అర్పించేవారు. దేవునికి ఏం చేసేవారు? అర్పించేవారు. ఏదైతే పంట ఉందో ఆ పంటలోంచి తీసుకొచ్చి అర్పిస్తూ ఉండేవారు. అయితే హేబేలు ఏం చేసేవాడంటే శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లని తీసి దేవునికి వధించి దేవునికి అర్పణగా ఇచ్చేవాడు. శ్రేష్టమైనదిగా ఉండేది. తొలిచూరు పిల్లని తీసుకొచ్చి దేవుడికి అర్పించేవాడు. కానీ కయ్యను ఏం చేసేవాడు అంటే కనుక దుర్లాభం కొద్ది మంచి ఎత్తే ఏముంది, చెడ్డ ఎత్తే ఏముందిలే, ఏదో కదా తీసుకెళ్ళి దేవునికి ఎత్తే పోయి కదా అనేటువంటి ఉద్దేశంతో కయ్యను ఏం చేసేవాడంట? తనకు తోచినంతలో తీసుకెళ్ళి అర్పించేవాడు. శ్రేష్టమైంది అర్పించేవాడు కాదు. అయితే దేవుడు శ్రేష్టమైందే తీసుకుంటాడు. ఇప్పుడు అది మన హృదయమైన మన అర్పణైనా శ్రేష్టముగా ఉంటేనే దేవుడు మనం స్వీకరిస్తాడు. అయితే హేబేలు అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించాడు, కయ్యాను అర్పించిన అర్పణను దేవుడు స్వీకరించలేదు.
పోయేసరికి కయ్యూనికి ఏమొచ్చిందంట? హేబేలు మీద అసూయ వచ్చింది. అసూయ రాగానే ఏమైంది అంటే ఆ అసూయ ద్వేషముగా మారింది, కోపముగా మారినటువంటి ఆ అసూయ తన సహోదరుడైనటువంటి హేబేలును చంపేంత వరకు కూడా తీసుకొని వెళ్ళింది. చూడండి ఎంత దుర్భరమైన స్థితి. అసూయ, అంతేకాకుండా ద్వేషము, ఇవన్నీ కూడా ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే మరణానికి తీసుకొని వెళ్తాయి. ఇక ఈ హేబేలు మరణించాడు. యొక్క కయ్యను ఏం చేశాడంటే తీసుకొని తను పొలంలోకి రమ్మని తీసుకొని వెళ్ళి రాయితో కొట్టి చంపేసిన తర్వాత ఆ రక్తం ఆ భూమి మీద పడి దేవుడిని మొరపెట్టిందా. నీతిమంతుల రక్తము ఎక్కడ అది మొరపెడుతుంది. హల్లెలూయా, మొరపెట్టిందంట. అయితే ఈసారి కయ్యూను పిలిచాడు దేవుడు. కయ్యూను నీ సహోదరుడు ఏడి అని అన్నాడంట. అనగానే కయ్యూను అన్నాడంట, నేనేమన్నా అతనికి అవ్వదారునా, నేనేమన్నా కవ్వగాసి ఉన్నా, అతను నాకేమని, అతను ఎక్కడ ఉండి ఉంటాడని చెప్పేసి అంటాడు. దేవుడు చూస్తారు కదా. అయితే ఇదిగో నీ సహోదరుడి రక్తము నాకు మొరపెట్టుచున్నది అని చెప్పేసి అంటున్నాడు. అప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ప్రభువా, నన్ను క్షమించేయాలి. అయితే నీ తమ్ముడి నిమిత్తము నీవు తప్పిదం చేశావు కాబట్టి నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా దేశ దిమ్మనివై తిరుగుదావని చెప్పేసి అతనికి శాపం వచ్చింది. అసూయ వల్ల ఏమొచ్చింది అంటే కనుక శాపం వచ్చింది. ద్వేషం, అసూయ, ద్వేషము, కలహం ఇవేమీ కూడా మనిషిలో ఉండకూడదు. హేబేలు వలె శ్రేష్టముగా ఉండాలి మన హృదయము. కయ్యూను హృదయము వలె ఉన్నదా, మనము దేశ దిమ్మల వలె అయిపోతాం. కానీ ఈ హేబేలు ఎలాగైతే శ్రేష్టంగా అర్పించాడో మనము దేవునికి ఇచ్చేది శ్రేష్టంగా అవ్వాలి. దేవుడిని ఆరాధించేటప్పుడు శ్రేష్టంగా ఆరాధించాలి. అప్పుడు దేవుడు మిక్కిలి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే అలాగా దేవుడు మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇదంతా, ఈ క్రియలన్నీ మనలోనికి పోవడానికి కారణము మన స్వనీతి కాదు, కానీ కేవలము దేవుని కృప మాత్రమే. చూడండి 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగు చేయట ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడండి, మన రక్షకుడైన దేవుడి యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. ఏంటంటే మనము నీతిని అనుసరించి, ఇదిగో నేను ఈరోజు అనేక మందికి నేను మంచి పని చేశాను, సహాయం చేశాను, దీనిని బట్టి దేవుడు నన్ను రక్షిస్తాడు అనుకుంటే రక్షిస్తాడు, కానీ దానిని బట్టియే ఆయన రక్షించడు. హల్లెలూయా. మంచి పని చేయొచ్చు, తప్పులేదు, కానీ ఆ మంచి పనిని బట్టి నేను దేవుడి రాజ్యానికి వెళ్ళిపోతాం అనుకుంటే అది అబద్ధం. మరి దేనిని బట్టి వెళ్తావు అంటే దేవుని దయ పొందుకోవాలంట. దేవుని యందు మనం దయ పొందుకోవాలి. ఆయన కృప వలన మాత్రమే, ఆయన కనికరము వలన మాత్రమే మనం రక్షింపబడుతున్నామే తప్ప మన స్వనీతి బట్టి కాదు. అందుకే అంటాడు, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన, పునర్జన్మ అంటే మరలా జన్మించేటువంటి స్థితి మనకి కలుగుతుంది. హల్లెలూయా. ఇక్కడ అదే ఆయన ప్రస్తావిస్తూ ఉన్నాడు. మనకి ఈ కొత్త జన్మ అనేది ఎలా వస్తుంది అంటే ఆయన కనికరము చొప్పున, ఆయన కృప చొప్పున వస్తుంది తప్ప మన స్వనీతి బట్టి కానే కాదు. అక్కడ నికోదేముకు అదే తెలియజేస్తూ ఉంటున్నాడు. చూడండి, అదే యోహాను సువార్త 3వ అధ్యాయము ఏమంటున్నాడంటే, అందుకు యేసు అతనితో ఒక క్రొత్తగా జన్మిస్తేనే కానీ, ఆ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి? మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈ దుష్ట క్రియలు ఏవైతే ఉన్నాయో, ద్వేషములు, కలహములు ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్వనీతి ఏదైతే ఉన్నదో వాటన్నింటినీ విడిచిపెట్టి
మనం కొత్తగా జన్మించాలి. క్రీస్తు దయను పొందుకునే వారిగా ఉండాలి. మరి క్రీస్తు దయ ఎక్కడ పొందుకోగలము అంటే ఆయన ఆవరణంలో మాత్రమే, ఆయన మందిరంలో మాత్రమే. ఆయన ఆవరణంలోనికి వచ్చి ఆయన ఆరాధిస్తేనే ఆయన దయను పొందుకోగలము, ఆయన కృపను పొందుకోగలము. హల్లెలూయా. అది చెప్పేసి ఆ మాట చెప్తూ ఉన్నాడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అని చెప్పేసి అక్కడ ప్రభు వారు అంటూ ఉంటున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ మాట ఎందుకు నేను చదివించాను అంటే కనుక శరీర మూలముగా జన్మించినది శరీరము మాత్రమే, అది శరీర కోరికలు మాత్రమే తీరుస్తుంది. కానీ ఆత్మ మూలముగా జన్మించినది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. హల్లెలూయా. కాబట్టి శరీర మూలముగా జన్మించినది ఏవి? ఇందాక మనం చదువుకున్నాము కదా, అవన్నీ కూడా తీతుకు రాసిన పత్రికలో ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఏంటి అవన్నీ అని అంటే కనుక దుర్లాభము, దురాశ, మంచితనం లేకపోవడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. పొరుగువాడి మీద అబద్ధపు సాక్ష్యం పలకడం, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. కానీ ఆత్మ సంబంధమైనవి ఏంటివి అంటే కనుక ఆత్మ మూలముగా కలిగినవి, ఆత్మ సంబంధమైనవి. అవి ఏంటివి అని అంటే కనుక దేవుణ్ణి నిత్యము ఆరాధించడం ఆత్మ సంబంధమైనది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఆత్మ సంబంధమైనది. ఇలాగా ఇవన్నీ కూడా మనము కలిగి ఉంటే మనం ఏమవుతామంట? దేవుని రాజ్య వారసులుగా మార్చబడతాము. హల్లెలూయా. ఇక ఈ నూతన సృష్టి వారికి మనం మార్చబడితేనే నికోదేము ఏం చేశాడంటే ఇక ఈ మాటలు విన్న తర్వాత ఏమయ్యాడు? తన మనసును మార్చుకున్నాడు. అంతవరకు లోకమును అనుసరించాడు, కానీ అక్కడి నుంచి లోకమును విడిచిపెట్టి దేవుని అనుసరించడం మొదలుపెట్టాడు. అనేక మార్లు దేవునికి సహోదరుడుగా ఆయన మార్చబడ్డాడు. హల్లెలూయా. నిజముగా ఈరోజు నీ స్థితిగతి ఎలా ఉంది? ఇంకా నువ్వు లోకములో ఉన్నట్లయితే గనక, ఇంకా నువ్వు మారు మనసు అనుభవంలో లేకపోతే గనక, నీవు ఇంకా నూతన సృష్టిగా లేదంటే, నీవు నూతన సృష్టిగా మార్చబడాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నింటిని విడిచిపెట్టి, ఈ లోకంలో ఉన్నటువంటి ఏంటి అంటే కనుక ఇందాక మీకు చూపించాను, తీతుకు రాసినటువంటి పత్రికలో చూపించానా? తీతుకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? అవిధేయత, అవివేకము, మోసపోయే తరము, దురాశ, భోగములు, దుష్టత్వము, అసూయ, ఇంకేంటి వ్యర్థముగా కాలం గడపడము, అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఇవన్నీ కూడా వీటన్నింటినీ విడిచిపెడితేనే మనం నూతన సృష్టిగా జన్మించగలము, నూతనముగా జన్మించగలము, నూతనముగా మార్చబడగలము. అప్పుడు నూతనముగా మార్చబడ్డ తర్వాత దేవుని పిల్లలుగా మనం మార్చబడతాము. హల్లెలూయా. అప్పుడు మనకి ఏం దొరుకుతుందంట? ఆ నిత్య జీవము అనేటువంటి పరలోక రాజ్యము మనకి దొరుకుతుంది. హల్లెలూయా. అటువంటి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.